నమస్తే, మీరు చూస్తున్న ఆంధ్ర రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకు మరో మంచి ప్రాపర్టీతో అయితే వచ్చానండి. ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి వలభాపురం అండి. ప్రీవియస్గా కూడా మనం ఈ ఊర్లో ఒక హౌస్ అయితే మనం పోస్ట్ చేయడం జరిగింది. వితిన్ 3 డేస్లో అయితే సేల్ అయిపోయిందండి. అది మీరు మన ఛానల్లో చూడొచ్చు. అది ఇక్కడ ఈరోజు మనకు ఒక 246 గజాల్లో ఈస్ట్ ఫేస్లో కట్టినటువంటి ఒక హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. మనం ఈరోజు చూడబోయే ఈ వలభాపురంలో ప్రాపర్టీకి ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే వలభాపురం టు మున్నంగికి మధ్యలో నుంచి ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ అయితే ఉందండి. మనం చూడబోయే ప్రాపర్టీ ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 500 మీటర్స్ దూరంలో అయితే ఉందండి. ఇక దీని డిస్టెన్స్లు కనుక మనం చూసుకుంటే ఈ ఊరు నుంచి మనకి విజయవాడ కనకదుర్గ వారధి దగ్గర నుంచి నేనున్న ఈ లొకేషన్కి 21 కిలోమీటర్లు వస్తుందండి. మణిపాల్ టు రేపల్లి వెళ్ళే మెయిన్ కరకట్ నుంచి ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్కి 1.2 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఇక మీరు కనుక గమనించుకుంటే ఇది వచ్చేసి 33 అడుగుల సిమెంట్ రోడ్ అండి. గమనించగలరు. ఈ 33 అడుగుల సిమెంట్ రోడ్ నానుకుని ఈ గోడ నుంచి ఈ ఇంటి వటుకు 20 అడుగుల రోడ్డు అండి. ఇది ఈ రోడ్డు నుంచి రెండో బిట్టు హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. ఒకసారి వెళ్ళి హౌస్ ఎలా ఉందో చూద్దాము. ఈ దారి వచ్చేసి మనకి 20 అడుగుల దారి అండి. ఈ గోడ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ గోడ వటుకండి 20 అడుగుల దారి. ఇది వచ్చేసి మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఈ సెకండ్ హౌస్ ఏనండి. మీరు గమనించగలరు. మనం చూడబోయే హౌస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదేనండి మనం చూడబోయే హౌస్. ఒకసారి దీని డైమెన్షన్స్ అవి డాక్యుమెంట్స్లో మనం పరిశీలిద్దామండి. ఇంకా మీరు గమనించినట్లయితే 1961 నుంచి అయితే లింక్ డాక్యుమెంట్ అనేది ఉందండి. గమనించగలరు. 1961. ఇక ఈ హౌస్ కొలతలు వచ్చేసి తూర్పు 42 అడుగులు, దక్షిణం 70 అడుగులు, పడమర మళ్ళీ ఈ హౌస్కి వెనక వైపు కూడా 15 అడుగుల దారి అయితే ఉందండి. పడమర వచ్చేసి 15 అడుగుల దారి, ఉత్తరం వచ్చేసి 71 అడుగులుగా ఉందండి. ఒకసారి మీరు లోపలికి వెళ్ళి హౌస్ అనేది చూద్దాము. ఈ హౌస్ నిర్మించి మనకి 12 సంవత్సరాలు అయితే అవుతుందండి. ఒకసారి గమనించగలరు. చుట్టూతా ప్రహరీ గోడ ఉందండి సైట్ మొత్తానికి. ఇక ఇవి వచ్చేసి బాత్రూమ్స్ ఇచ్చారండి అవుట్ సైడ్న. ఇక్కడ వచ్చేసి బోర్ పాయింట్ అనేది ఇచ్చారు మీకు. ఇక ఈ ఏరియా స్టెప్స్ కింద మనకి ఫ్రీ స్పేస్ అనేది ఉందండి. గమనించగలరు. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అండి. గమనించగలరు. బిల్డింగ్ అండి ఇది. ఎక్కడ మీరు గమనించగలరు, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ అనేవి లేవు. ఒకసారి గమనించండి. దాదాపుగా మీకు హాల్ వచ్చేసి ఇది మనకి 22 అడుగులు బై 10 అడుగులుగా ఉందండి హాలు. ఇక మనకి వాస్తు ప్రకారం ఉత్తరం వైపున డోర్ అనేది కూడా ఇచ్చారండి. ఒకసారి గమనించగలరు. దాదాపుగా మనకి 4 అడుగుల వెడల్పుతో అయితే ఈ సందు ఉందండి. ఒకసారి గమనించగలరు. ఒకసారి హౌస్ లోపల చూడబోయే ముందు ఇంటి బ్యాక్ సైడ్ కూడా చూద్దామండి. ఇంటి చుట్టూతా మనకి ఫ్రీ స్పేస్ అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసి కూరగాయల మొక్కలు, జామ మొక్క, పూల మొక్కలు అయితే వేసుకోవడం జరిగింది. దాదాపుగా మీకు ఈ స్పేస్ వచ్చేసి 10 అడుగులుగా ఉందండి ఇంటి వెనక. ఇది నేను చెప్పినటువంటి ఈ పడమర ఫేసు రోడ్డు కూడా ఇదేనండి. 15 అడుగుల రోడ్డు. కాకపోతే ఇటువైపు వీరు గేట్ అనేది పెట్టుకోలేదండి. రేపు ఎవరన్నా తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇటువైపు కూడా మనం దారి అనేది పెట్టుకోవచ్చండి. ఒకసారి లోపలికి వెళ్ళి ఇల్లు చూద్దాము.
ఇంక ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. ఈ హాల్లో నుంచి ఇటు లెఫ్ట్ కనుక చూసుకుంటే ఇది కిచెన్ ఏరియా గమనించగలరు. సన్ సైడ్స్ అనేవి ఇచ్చారు. ఇక మీకు ఈ కిచెన్ ఏరియా కనుక చూసుకుంటే 10x12 సైజులో అయితే ఉందండి. ఇక ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. 12x14 సైజ్ అయితే బెడ్రూమ్ ఉందండి, గమనించగలరు. స్లాబ్లు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కడ ఎటువంటి క్రాకులు అనేవి లేవండి. గమనించారా అండి? ఇక ఫైనల్గా మీరు చూస్తున్నటువంటి ఈ హౌస్ వచ్చేసి 246 గజాల్లో తూర్పు ఫేస్లో కట్టినటువంటి హౌస్ అండి. ఇంకా ఈ హౌస్కి సంబంధించిన ఓనర్ గారు అయితే మనతో ఉన్నారండి. మీ పేరండి? కిషోర్ అండి. కిషోర్ గారు అయితే మనతో ఉన్నారండి. సార్, మీరు ఈ హౌస్ సేల్గా పెట్టారు కదా, ఈ స్థలం మొత్తం, ఇందులో ఉన్న ఇల్లు మొత్తం ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? 22 లక్షలు చెబుతున్నారండి. విన్నారు కదా ఓనర్ గారి మాటల్లో. ఈ 5 సెంట్లలో కట్టినటువంటి ఈస్ట్ ఫేస్లో కలిగినటువంటి ఈ హౌస్, దీని ప్రైస్ వచ్చేసి మనకి 22 లక్షలుగా చెబుతున్నారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఆంధ్ర రియల్ ఎస్టేట్ని సంప్రదించగలరని కోరుకుంటూ, అదేవిధంగా మీకు సంబంధించిన ప్రాపర్టీ ఏదన్నా సేల్ చేయాలన్నా, ప్రమోషన్ చేయాలన్నా మా ఆంధ్ర రియల్ ఎస్టేట్ని సంప్రదించగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ.